సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం సైతం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఉదంతం హైదరాబాద్లో జరిగినటువంటి న్యాయవాది హత్య. కారుతో స్పీడ్గా వెళ్ళి గుద్దేసి వెళ్ళిపోయినటువంటి ఉదంతం. ఆ తర్వాత ఎవరైతే న్యాయవాది చనిపోయినటువంటి ఉదంతంలో కొత్త విషయాలు బయటపడ్డాయి. మొయినుద్దీన్ని హత్య చేయించింది అలం ఖాన్ అనే విషయం తేలింది. మొదట ఎవరో హిందూ పేరు పెట్టుకొచ్చారు, అదేం కాదని తేలింది. ఇప్పుడు అలం ఖాన్ అతని కొడుకు కలిసి ఈయన్ని హత్య చేయడానికి 10 సార్లు అటెంప్ట్ చేశారట. 2 ఏళ్లలో 2 సంవత్సరాల్లో 10 సార్లు ట్రై చేశారట. ఇప్పుడు మాట జరిగింది. అంటే మరి ఈ 10 సార్ల నుంచి పోలీస్ శాఖ ఏం చేస్తుందో, నిఘా వ్యవస్థ ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదు. రెండవది, ఇప్పుడు పోలీసులు ఆ వ్యవహారానికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలతో అలం ఖాన్ కొడుకు మీదన కూడా కేసు పెట్టారు. 25 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి సుపారీ గ్యాంగులతో ఈ మర్డర్ చేయించారు.